Hello friends, welcome to eGuru EduTech YouTube channel. Please subscribe my channel for latest videos for all competitive exams. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇవాళ కొటేషన్ ఆఫ్ ద డే. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, మనం చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. మనము ఓడిపోయామని ఆ వైఫల్యం ఎప్పటికీ అలాగే ఉండదు. కొన్నిసార్లు మనం ఏ చిన్న పని చేసినా దానివల్ల మనకు అత్యున్నత స్థాయి పేరు వచ్చే అవకాశం ఉంది. టాపిక్లోకి వెళ్ళినట్టయితే, వందే భారత్ మిషన్ 64 ఫ్లైట్స్ టు బ్రింగ్ బ్యాక్ సిటిజన్స్ ఫ్రమ్ అబ్రాడ్, గౌట్ అనౌన్సెస్ టికెట్ ప్రైజెస్. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ అనే ఒక కొత్త మిషన్ను ప్రారంభించింది. దీని ద్వారా 64 విమానాలను భారతదేశం నుంచి వివిధ దేశాలకు పంపించి అక్కడి వారిని మన దేశానికి తీసుకురావడం జరుగుతుంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి గల టికెట్ ఖర్చులను పొందుపరచడం జరిగింది. ఫస్ట్ చూసినట్టయితే, ఇన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎవాక్యుయేషన్ ఎక్సర్సైజెస్ నేమ్డ్ వందే భారత్ మిషన్, ద గవర్నమెంట్ విల్ ఆపరేట్ 64 ఫ్లైట్స్ బిట్వీన్ May 7th to 13th to bring home nearly 14,800 Indians national standard abroad due to the coronavirus lockdown. మొత్తం భారతదేశ వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14,800 మంది చిక్కుకుపోయారు. అంటే కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఎక్కడి దేశంలో అక్కడనే ఉండిపోవడం జరిగింది. వారిని తీసుకురావడానికి భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ అనే ఒక కొత్త మిషన్ని ప్రారంభించింది. దీని ద్వారా 64 విమానాలను ఇతర దేశాలకు పంపి వారిని మే 7 నుంచి 13 మధ్యలో భారతదేశానికి తీసుకురావడం జరుగుతుంది. ఇండియా విల్ సెండ్ 10 ఫ్లైట్స్ టు UAE, 7 ఫ్లైట్స్ ఈస్ట్ టు ద US and UK, 5 ఫ్లైట్స్ టు సౌదీ అరేబియా, 5 టు సింగపూర్ and 2 టు ఖతార్ టు repatriate Indian nationals, Aviation Minister Hardeep Singh Puri said. ఈ 64 విమానాలను 10 ఏమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశానికి, 7 ఏమో యుఎస్కి, మరొక 7 వచ్చేసి లండన్కి అండ్ 5 ఫ్లైట్స్ టు సౌదీ అరేబియాకు 5 ఫ్లైట్స్, సింగపూర్కు 5 ఫ్లైట్స్ అండ్ 2 ఏమో ఖతార్కి పంపి ఇండియన్ నేషనల్స్ని తీసుకురావడం జరుగుతుందని ఏవియేషన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఒక ప్రకటన చేశాడు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇండియా విల్ ఆల్సో సెండ్ 7 ఫ్లైట్స్ ఈచ్ టు మలేషియా అండ్ బంగ్లాదేశ్. అలాగే మరొక 7 ఫ్లైట్స్ని మలేషియాకు, మరొక 7 ఫ్లైట్స్ని బంగ్లాదేశ్ కూడా పంపడం జరుగుతుంది. మరియు 5 ఫ్లైట్స్ని కువైట్కి అండ్ ఫిలిప్పీన్స్కి, 2 ఏమో ఓమన్ అండ్ బహ్రెయిన్ పూరి ఐలాండ్కి పంపడం జరుగుతుంది. These special flights will be operated by Air India and its subsidiary Air India Express. The government said only those who test COVID-19 negative would be allowed to travel. Priority will be given to compelling cases in distress, including migrant workers, laborers who have been laid off, short-term visa holders faced with expiry of visas, persons with medical emergencies, pregnant women, the elderly, those who are required to return due to death of a family member and students. ముఖ్యంగా దీనిలో భాగంగా చూసినట్టయితే వీటిని ఎయిర్ ఇండియా ఆపరేట్ చేయడం జరుగుతుంది. మన దేశ విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎవరికైతే కోవిడ్ నెగిటివ్ అనే టెస్టుల్లో తేలుతుందో వాళ్ళనే తీసుకురావడం జరుగుతుంది భారతదేశానికి. అదే ఓన్లీ వాళ్ళని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ట్రావెల్కి. అండ్ మైగ్రెంట్ వర్కర్స్, లేబరర్స్ హూ హ్యావ్ బీన్ లేడ్ ఆఫ్, అంటే ఎవరైతే వలస వెళ్ళిన వాళ్ళు ఉంటారో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఎవరైతే ఇప్పటి వరకు షార్ట్ టర్మ్ వీసా వారి యొక్క వీసా టైం ముగిసి కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళను, మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళను, ప్రెగ్నెంట్ ఉమెన్స్ని,
అంటే ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయి అక్కడే ఉండిపోయారో అలాంటి వాళ్ళని కూడా తీసుకురావడం జరుగుతుందని ఈ మిషన్ యొక్క ఉద్దేశం. Passengers will be charged rupees 50,000 each for London, Delhi, Mumbai, Ahmedabad, Bangalore flights and 12,000 for Dhaka, Delhi flight. Passengers being repatriated from the US will be charged rupees 1 lakh, while those from Dubai will not have shell out rupees 13,000 rupees. అయితే దీనిలో భాగంగా మనం ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలనుకుంటున్నామో ఆ టికెట్ ధరలను ఇండియన్ గవర్నమెంట్ ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. 50,000 వచ్చేసి లండన్ నుంచి ఢిల్లీకి, ముంబైకి, అహ్మదాబాద్కి, బెంగళూరుకి ఈ 4 రాష్ట్రాలకు రావడానికి 50,000 ఒకరికి 50,000 చొప్పున ఉండడం జరుగుతుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి ఫ్లైట్స్ అండ్ 12,000 రూపీస్ ఫర్ ఢాకా, ఢిల్లీ. ఢాకా నుండి ఢిల్లీ మరియు ఢిల్లీ నుండి ఢాకా మధ్య ఫ్లైట్స్కి 12,000 రూపీస్. అండ్ యుఎస్ విల్ బే ఛార్జ్ రూపీస్ 1 lakh. యుఎస్ నుండి ఇండియా రావడానికి 1 lakh రూపీస్ మనం టికెట్ ధర పే చేయాలి. దుబాయ్ నుండి రావాలంటే 13,000 పే చేయాలి. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విల్ గివ్ ట్రావెలర్స్ 2 days notice with the schedule, day, place and time of arrival of the incoming flights on its website. On board, the health protocol announced by the MCA will be applicable. ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే భారత ఇతర దేశాలతో చేసుకునే ఒప్పందం అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ విల్ గివ్ ఏ ట్రావెలర్ 2 days నోటీస్ టు ద షెడ్యూల్. వాళ్ళు మన భారతదేశానికి అక్కడ ఉన్న వారి యొక్క ప్లేసు, డేటు, టైమ్ ఆఫ్ అరైవల్ మొత్తం వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది 2 days బిఫోర్ అకార్డింగ్ టు ద హెల్త్ ప్రోటోకాల్. ఆన్ అరైవల్ ఆల్ ప్యాసింజర్స్ విల్ అండర్గో మ్యాండేటరీ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఫర్ ఏ మినిమం 13 days ఎట్ దర్ ఓన్ కాస్ట్. ఎవరైతే వచ్చిన ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా 13 రోజులు క్వారంటైన్లోకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అక్కడ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆరోగ్య సేత్ మొబైల్ యాప్ తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది అండి మిషన్. ఈ మిషన్ గురించి చెప్పడం జరిగింది. ఇది వందే భారత్ మిషన్ లాంచ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఏవియేషన్ మినిస్టర్ వచ్చేసి హర్దీప్ సింగ్ పూరి మేక్ ఎన్ స్టేట్మెంట్స్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.